సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. కర్నూలు కలెక్టరేట్ వద్ద ఎస్టీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటు చేసి పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మహాశివరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయాన్ని విద్యుత్ కాంతులతో అంగరంగ వైభవంగా అలంకరించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర ప్రకాశం జిల్లా పాకాలకు చేరింది. సభలో షర్మిల పాల్గొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు మోదీకి గులాంగిరీ చేస్తున్నారని మండిపడ్డారు షర్మిల. ఈ నెల 14, 15 తేదీల్లో ప్రకాశం జిల్లా పాకాలలో జరిగే బీచ్ ఫెస్టివల్ కు పలు మరమ్మతులు చేపట్టారు. సింగరాయకొండ నుంచి పాకాల వరకు గల రహదారికి మరమ్మతులు చేస్తున్నారు. సంబంధిత విషయాలపై అధికారులకు మంత్రి స్వామి ఆదేశాలు జారీ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.